ఫ్యాక్ట్ నెంబర్ 1 ఏప్రిల్ 20, 1972లో 16 మంది ఆస్ట్రోనట్స్‌లో చార్లెస్ డ్యూక్ చంద్రుడిపై వెళ్ళిన వ్యక్తి. అలాగే అతి చిన్న వయసు అంటే 36 సంవత్సరాల్లోనే లూనార్ సర్ఫేస్‌పై కాలు పెట్టిన వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. ఇతను మరొక హిస్టరీని కూడా క్రియేట్ చేశాడు. అది తన ఫ్యామిలీ ఫోటోను అక్కడే వదిలేసి వచ్చాడు. అది ఇప్పటికి అక్కడే ఉంది. ఆ ఫోటో వెనకాల డ్యూక్ ఇలా రాశాడు: ఇది ఆస్ట్రోనట్ చార్లెస్ కుటుంబం, భూమికి చెందిన వ్యక్తి. ఏప్రిల్ 20, 1972లో చంద్రుడిపై అడుగు పెట్టాడు అని ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 2 చైనాలో ఒక మోటార్ హైవే నిర్మించడానికి అక్కడ ప్రభుత్వం హౌసెస్‌ని ఖాళీ చేస్తూ వారికి ప్రభుత్వం కొంత నష్టపరిహారాన్ని ఇస్తుంది. కానీ ఒక ఆమె ప్రభుత్వానికి తన ఆస్తిని అమ్మడానికి నిరాకరించింది. ఎందుకంటే ప్రభుత్వం ఇస్తున్న నష్టపరిహారం తనకి సరిపోదని. అలా 1 కాదు, 2 కాదు, 10 సంవత్సరాలు మొండికేసి ప్రభుత్వానికి తన ఆస్తిని అమ్మలేదు. ఇంక ప్రభుత్వం వెనక తగ్గి ఇంక చేసేది ఏమీ లేక ఇలా ఇంటి చుట్టూ బ్రిడ్జ్ కట్టాల్సి వచ్చింది. ఫ్యాక్ట్ నెంబర్ 3 మీరిక్కడ చూస్తున్నారు కదా, ఈ బొక్కల జీన్స్ ప్యాంట్‌ని రెడీమేడ్‌గా చేసినవి కావు. ఈ టోన్ జీన్స్‌ని న్యాచురల్‌గా చేసినవి. ఇది జూ జీన్స్ నేషన్ బ్రాండ్ చేస్తుంది. ఈ జూ జీన్స్‌ని పులులు అండ్ అదర్ యానిమల్స్‌తో డిజైన్ చేపిస్తారు. డెనిమ్ మెటీరియల్‌ని మొదటగా టైర్లు అండ్ రబ్బర్ బంతులకు చుట్టి సింహాలు, పులులు, ఎలుగుబంట్లు ఉన్న దగ్గర వేస్తారు. అవి వాటితో ఆడుకుని వాటి గోర్లతో ఇలా ఘాట్లు వేస్తాయి. తర్వాత వాటిని సేకరించి ఇలా జూ జీన్స్‌ని చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 4 చైనా అంటే ఇష్టం వచ్చింది తింటారని తెలుసు. కానీ యూరిన్‌లో ఉడకబెట్టిన గుడ్లు కూడా తింటారనే విషయం మీకు తెలుసా? చైనాలోని డోంగ్యాంగ్‌లో వర్జిన్ బాయ్స్ ఎగ్స్ అమ్ముతారు. అంటే 10 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న ఏజ్ వారి స్కూల్ పిల్లల యూరిన్‌ని కలెక్ట్ చేసుకొని, ఆ యూరిన్‌లో గుడ్లు వేసి ఉడకబెట్టి వాటిని అమ్ముతారు. ఆ గుడ్లను తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయంట. ఫ్యాక్ట్ నెంబర్ 5 ఒక పాల వ్యాపారి తెల్లవారుజామున పాలు పోయడానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక గిఫ్ట్ షాప్‌లో ఫైర్ మంటలు అంటుకోవడం చూసి తన దగ్గరున్న పాలతో మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇద్దరు పోస్ట్‌మాన్‌ల సహాయంతో ఆ మంటలను ఆర్పి ఒక షాపే కాకుండా మిగతా 7 షాపులు తగలబడకుండా కాపాడాడు. దీనికి అతనికి హీరో మిల్క్ మ్యాన్ ఆఫ్ ది మిలియనియం అని అవార్డు ఇచ్చారు. ఫ్యాక్ట్ నెంబర్ 6 మనం రోజుకి నిద్ర అటు ఇటు అనుకున్న 8 గంటల పాటు నిద్రపోతాం. కానీ మన భారతదేశంలో ఒక అతను ఉన్నాడు. ఇతను సంవత్సరానికి 300 రోజులు పడుకుంటాడు. రాజస్థాన్‌లోని నాగర్‌కి చెందిన పూర్కారామ్ అనే వ్యక్తి హైపర్స్నోమియా అనే రేర్ కండిషన్‌తో బాధపడుతున్నాడు. ట్యూమర్ న్యూరోసిస్ ఫ్యాక్టర్ ఆల్ఫా అనేది ఎక్కువ తక్కువ అయినప్పుడు ఇలా విపరీతంగా నిద్ర వస్తుంది. పూర్కారామ్ మొదట్లో 8 రోజులు నిద్రపోయేవాడు. కానీ రాను రాను 20-25 రోజులు కంటిన్యూస్‌గా నిద్రపోతాడు. ఇతను ఎక్కడ నిద్ర వస్తే అక్కడే పడుకుంటూ పోతాడు. ఒక్కొక్కసారి షాప్‌లో కూడా. ఒకసారి ఇతను నిద్రపోతే లేపడం చాలా కష్టమంట. ఫ్యాక్ట్ నెంబర్ 7 ఆకాశం నుంచి కప్పల వర్షం, చేపల వర్షం, ఆఖరికి బ్లడ్ వర్షం పడటం కూడా చూసుంటారు. కానీ డబ్బుల వర్షం పడటం ఎప్పుడైనా చూశారా? అది 2015లో 2 లేదా 3 మిలియన్ల దిరామ్స్ ఆకాశం నుంచి నోట్ల వర్షం కువైట్ సిటీపై పడ్డాయి. ఇంకా ఏముంది, శివాజీ సినిమాలో క్లైమాక్స్‌లో చూపించినట్టు అలా ప్రజలు డబ్బులు ఏరుకోవడానికి రోడ్డుపైకి వచ్చారు. ఫ్యాక్ట్ నెంబర్ 8 మన సౌర కుటుంబంలో మెర్క్యూరీ సూర్యునికి దగ్గరగా ఉంటుంది. అయినా మెర్క్యూరీ కంటే వీనస్ ఎందుకంత వేడిగా ఉంటుందంటే దీని అట్మాస్ఫియర్ కార్బన్ డయాక్సైడ్తో తయారైంది. ఇక్కడ మేఘాలు యాసిడ్తో తయారై ఉంటాయి. సూర్యుడి నుండి వచ్చే సన్లైట్ ఈ గ్యాసెస్తో చిక్కుకొని పోతుంది. దీని ద్వారా గ్రీన్హౌస్ ఎఫెక్ట్ ఏర్పడి ఈ గ్రీన్హౌస్ ఎఫెక్ట్ వేడిని ఇంక్రీజ్ చేయడం వల్ల వీనస్ మన సౌర కుటుంబంలోని అత్యంత వేడి గ్రహంగా మారింది.